హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో కర్ణాటకలోని గోకర్ణ అనే ప్రాంతం గురించి. గోకర్ణ అనేది కేవలం బీచ్లకే పరిమితం కాదు. ఇది ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, సాహసం, రుచికరమైన భోజనం అన్నీ కలిసిన ప్రదేశం. వీడియోను చివరి దాకా చూడండి. మనం ఈ వీడియోలో అతి పురాతనమైన మహాబలేశ్వర్ టెంపుల్ గురించి, బీచెస్ గురించి, ఇంకా ఆఫ్ బీట్ ప్లేసెస్, స్లో లివింగ్ ఇన్ గోకర్ణ, ఇంకా కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇలాంటి గురించి మాట్లాడుకుందాం. మొదటగా అతి పురాతనమైన మహాబలేశ్వర ఆలయం. మన పురాణాల ప్రకారము రావణుడు శివునికి ఆరాధన చేయగా శివుడు ఒక షరతుతో రావణుడికి ఒక ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ షరత్ ఏంటంటే ఆత్మలింగాన్ని ఎక్కడ ఉంచితే అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది. అలా రావణుడు దక్షిణ దిశగా వెళ్తుండగా గణేశుడు బాలుడు రూపంలో వచ్చి రావణుడిని మోసం చేసి ఆ ఆత్మలింగాన్ని భూమిపై ఉంచేలా చేస్తాడు. ఆ క్షణం నుండే అది అక్కడే స్థిరంగా ఉండిపోతుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ట్రెడిషనల్ వేర్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి. షర్ట్, బనియన్ కూడా తీసేసి లుంగి, పంచ లాంటివి కట్టుకొని వెళ్ళాలి. అదే మహిళలైతే చుడిదార్ లేదా చీర లాంటివి కట్టుకొని వెళ్ళొచ్చు. గుడిలోకి ప్రవేశించడానికి అవసరమైన పంచ ఇంకా తదితర సామాన్లు ఏమైనా అవసరం ఉంటే అక్కడే దొరికేస్తాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది రథబజార్ స్ట్రీట్ అంటే మార్కెట్. ఇక్కడ మీకు పూజ సామాన్లు, కొబ్బరికాయలు, చందనం, రుద్రాక్ష మాలలు, ఇంకా చిన్న చిన్న విగ్రహాలు, ఇంకా భక్తుల కోసం ఏమన్నా అలాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా సౌవెనిర్స్ మర్చిపోకూడదు కదండి. సౌవెనిర్స్ అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి. ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? మరి ఖచ్చితంగా ప్రత్యేకంగా చూడవలసిన కోటి తీర్థ కోనేరు దగ్గరికి. ఇదే మనం మాట్లాడుకున్న ఈ కోటి తీర్థ కోనేరు. ఇంకా పండగల రోజు, ఉత్సవాల రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. వచ్చేసామండి మన స్టే. ఈరోజు హాస్టల్లో ఉండబోతున్నాము. హాస్టల్ పేరు జాస్టల్. ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ జాస్టల్స్లో మన గోకర్ణ జాస్టల్ కూడా ఒకటి. ఇందులో ప్రైవేట్ కాటేజెస్ మరియు షేర్ డామ్స్ కూడా ఉంటాయి. ఇక్కడున్న కామన్ ఏరియాలో నుంచి మెయిన్ బీచ్ వ్యూ ఉంటుందిరా చారి. అబ్బా బాబా. మంత్రా కెఫే. ఈ హాస్టల్లోనే మనకి మంత్రా కెఫే అని ఉంటుంది. ఈ మంత్రా కెఫేలో నుంచి వ్యూ ఉంటుంది. అక్కడ కూర్చొని ఒక కప్పు కాఫీ ఖచ్చితంగా తాగాల్సిందే. హాస్టల్లో ఉన్న వాళ్ళకే కాదండి, బయట వాళ్ళకి కూడా అలా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది హాఫ్ వే హోమ్. మన హాఫ్ వే హోమ్ ఇది ఎలా అంటే నిజంగానే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఈ హాఫ్ వే హోమ్ అనే ఒక చిన్న రెస్టారెంట్ని రన్ చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా కంబూచాను ప్రిపేర్ చేస్తారు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే కంబూచా అంటే. అసలు కంబూచా అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది ఒక ఫర్మెంటెడ్ ఎనర్జీ డ్రింక్ అండి. అలానే ఆల్కహాల్ కాదు, అలానే కాదు అని చెప్పలేము. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్. చాలా అతి తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఒక ఎనర్జీ డ్రింక్. అండ్ వీళ్ళ ఫుడ్ చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయాలి. వీళ్ళ థాలీ అయితే 100% ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది.
అండ్ వీళ్ళ దగ్గర ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుందండి. ఆ జర్మన్ షెపర్డ్ చూడడానికి భయంకరంగా ఉన్నా కూడా చాలా ఫ్రెండ్లీ. అండ్ తన పేరు మాయా. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ జడాయు సన్సెట్ పాయింట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుంది. అక్కడ ఒక క్లిఫ్ పైన కూర్చొని మనం ఆ సన్సెట్ చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ నేను చెప్పిన సన్సెట్ పాయింట్ ఇది. అండ్ నేను స్టే చేసిన హాస్టల్లో చాలా వరకు సోలో ట్రావెలర్స్ ఉంటారనమాట. సో అప్పుడు అలా బీచ్కి వెళ్ళి ఒక వాలీబాల్ తీసుకొని అలా ఆడుకుంటూ ఉన్నాం. అండ్ గోకర్ణలోని పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్స్ చెప్పుకోవాలంటే మనకి యానా కేవ్స్ వస్తుంది. యానా కేవ్స్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అడవుల మధ్యలో అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్న ఈ నల్లటి రాళ్ళు 390 అడుగుల ఎత్తుకు ఎగిసి ఉంటాయి. వీటిని స్థానికులు భైరవ్ శిఖరము లేదా మోహిని శిఖరము అని పిలుస్తారు. పురాణాల కథ ప్రకారం ఇక్కడ భైరవుడు మోహిని జరిగిన సంఘటనల వలన ఈ శిఖరాలు ఏర్పడ్డాయని చెప్తుంటారు. అండ్ ఈ గృహలోకి వెళ్తున్నప్పుడు మీకు న్యాచురల్గా ఏర్పడిన ఒక శివలింగం కనిపిస్తుంది. పైన నుండి ఎప్పుడు నీటి చుక్కలు అలా పడుతూనే ఉంటాయి. ఈ గృహల కాడికి మనం చేరుకోవాలంటే పార్కింగ్ నుంచి మనకు సుమారుగా 2.5 నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ఒక 40 నిమిషాల నుంచి ఒక గంట వరకు పట్టచ్చు సాధారణంగా. మనం పూర్తిగా అడవిలో ఒక మంచి ట్రైల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంతవరకు మట్టి, అప్పుడప్పుడు వర్షాకాలంలో అయితే బాగా స్లిప్ అవుతూ ఉంటుంది. చిన్న చిన్న బ్రిడ్జ్లు, ఆ బ్రిడ్జిల కింద నీళ్లు పారుతూ ఉండగా చాలా ప్రశాంతంగా చాలా అందంగా కూడా ఉంటుంది. అండ్ ఈ యానా కేవ్స్ నుంచి అతి దగ్గరలో ఉన్న విభూది ఫాల్స్, ఇప్పుడు వెళ్తున్నది మనము ఆ విభూది ఫాల్స్కి. అండ్ ముఖ్యంగా నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా యానా కేవ్స్ అని గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే అది ఒక దారిలో తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనం విభూది ఫాల్స్కి రాలేము. సో మనం విభూది ఫాల్స్ రూట్లో వెళ్తే 2 కవర్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ పార్కింగ్ నుంచి యానా కేవ్స్కి ఎంతైతే ట్రెక్ చేస్తామో ఇంచుమించు అంతే మనము విభూది ఫాల్స్ వరకు కూడా ట్రెక్ చేయాల్సి ఉంటుంది. దారి చూడండి ఎంత అందంగా ఉందో. అండ్ ఇక్కడ జలగలు ఉండే అవకాశం కూడా ఉంది. జలగలకి మనం సాధారణంగా ఉప్పు పట్టుకెళ్తే బాగుంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా జలగ పట్టుకునిందంటే అలా దాని మీద ఒక డ్రాప్ ఉప్పు వేస్తే అలాగే ఊడిపడిపోతుంది అనమాట. లేదా డెటాల్ స్ప్రే తీసుకొని మనకు కాళ్ళకు డెటాల్ స్ప్రే కొట్టుకున్నా కూడా సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే కింద వాటర్ ఫాల్స్ కింద నుంచి చూస్తే పైన వరకు కూడా కనిపిస్తుంటాయి అనమాట. ఆ పైన ఉండే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు అనుమతించరు. మామూలుగా అప్పుడు అలో ఉండదు, కొంచెం తక్కువ ఉన్నప్పుడు అలో చేస్తారనమాట. సో మనం పై వరకు కూడా వెళ్ళొచ్చు. ఇదో ఇలా చూస్తే దగ్గరికి మనం వాటర్ ఫాల్స్ చాలా దగ్గర నుంచి కూడా చూడొచ్చు. అండ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక రోజులో యానా కేవ్స్, విభూది ఫాల్స్ అండ్ మిర్జాన్ ఫోర్ట్ అని కూడా ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ 3 కలిపి ఒక రోజులో కవర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ వెరీ ఫేమస్ థింగ్ ఇన్ గోకర్ణ వచ్చేసి బీచ్ ట్రెక్ అనమాట. అసలు గోకర్ణ బీచ్ ట్రెక్ అంటే ఏంటి? ఈ గోకర్ణ బీచ్ ట్రెక్ ఎందుకు ఇంత ఫేమస్? గోకర్ణ బీచ్ ట్రెక్ అంటే ఈ బీచెస్ అన్నీ టచ్ చేస్తూ నడుచుకుంటూ మెయిన్ బీచ్ చేరుకోవడం అనమాట. ఈ బీచ్ ట్రెక్ జనరల్గా బెల్కన్ బీచ్ నుంచి స్టార్ట్ చేస్తారు. బెల్కన్ బీచ్ నుంచి ఫస్ట్ ప్యారడైజ్ బీచ్ వస్తుంది. ఇది కొంచెం అడవి లోపల నుంచి వెళ్ళినట్లు ఉంటుంది. అక్కడక్కడ సముద్రం కనిపిస్తూ ప్యారడైజ్ బీచ్కి చేరుకుంటాం. అక్కడ నుంచి అందమైన సముద్ర వంచుల్లో స్టోన్ స్ట్రక్చర్స్తో ఉన్న ట్రైల్ ఉంటుంది. దాని ద్వారా మనం హాఫ్ మూన్ బీచ్కి చేరుకోవచ్చు. అక్కడ నుంచి ఎత్తైన క్లిఫ్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ క్లిఫ్ ద్వారా ఓం బీచ్ వరకు చేరుకోవాలి. మనకు అదృష్టం చాలా బాగుంటే అక్కడ డాల్ఫిన్స్ కూడా కనిపిస్తాయి. అక్కడ నుండి ఓం బీచ్కి చేరుకుంటాం.
కావాలంటే ట్రక్ ఇక్కడ ప్యాకప్ చేసేయచ్చు. ఇక్కడ నుంచి మనకు చాలా వెహికల్స్ దొరుకుతాయి, ఆటోలు కూడా దొరుకుతాయి. మనకు రోడ్డు మార్గం ఇక్కడ వరకు ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇక్కడ తర్వాత కుడ్లే బీచ్ వరకు వెళ్తారు. కుడ్లే బీచ్ నుంచి తర్వాత మెయిన్ బీచ్ వరకు కూడా వెళ్తారు. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మనకు ఓం ఆకారంలో ఒక బీచ్ ఉంటుందన్నమాట. దాన్నే ఓం బీచ్ అంటారు. చాలా ఫేమస్ ఇన్ గోకర్ణ. ఇప్పుడు మీరు చూస్తున్న బోటింగ్ పాయింట్ వచ్చేసి శంషి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. ఒకవేళ మీరు జోగ్ ఫాల్స్ నుంచి గోకర్ణ సైడ్ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గర ఆగచ్చు. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నుంచి గోకర్ణ ఒక 75 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 1.5 hours పడుతుంది. లేదా మీరు గోకర్ణ నుంచి వచ్చే పని అయితే మురుడేశ్వర్ అండ్ దిస్ శంషి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఒక రోజులో కవర్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యాంగ్రోవ్ బోర్డ్ వాక్ అనమాట. ఇది వచ్చేసి హనోవరాలో ఉంటుంది. ఈ హనోవరా సైడ్ నుంచే మనం మురుడేశ్వర్కి వెళ్ళాలి. ఈ గోకర్ణ నుంచి మురుడేశ్వర్కి వచ్చే దారిలో మధ్యలో ఉంటుంది. మీరు ఒకటే రోజు మురుడేశ్వర్, హనోవరా బ్యాక్ వాటర్స్, ఇప్పుడు కనిపిస్తున్నది హనోవరా బ్యాక్ వాటర్స్ అనమాట. బోటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. హనోవరా బ్యాక్ వాటర్స్, మురుడేశ్వర్ అండ్ ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఒకటే రోజులో కవర్ చేయొచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినారు అంటే ఈ 4 ప్లేసెస్ ఒకటే రోజు కవర్ చేసేయచ్చు. అండ్ గోకర్ణలో సీ ఫుడ్ చాలా బాగుంటుంది. సీ ఫుడ్ కోసము మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే ఈవినింగ్ టైము ఈ ఓపెన్ హౌస్ ఫిష్ ల్యాండ్ అనేసి ఒకటి ఉంది. ఈ మెయిన్ గోకర్ణ టౌన్కి కొంచెం బస్ స్టాండ్ దగ్గరలో ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుంది. ఇంకా మెయిన్ బీచ్లో సన్సెట్ కెఫే అనేసి ఉంటుంది. మెయిన్ బీచ్లో సన్సెట్ కెఫే, వేరే సన్సెట్ కెఫేలు కాదు, మెయిన్ బీచ్లో ఉండేది. అది చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే నేను కలామరి ఇవంతా ట్రై చేశాను. ఫిష్, కలామరి ఇవంతా చాలా బాగున్నాయి. ఇంకా వెజ్ హోటల్కి వస్తే మీకు మెయిన్ టెంపుల్ పక్కలో దత్తప్రసాద్, ఇంకా కొన్ని మెయిన్ టెంపుల్ దగ్గరలో వెజ్ హోటల్స్ ఉంటాయి, బాగుంటాయి అవి. ఇంకా సన్సెట్ బోటింగ్, కుడ్లే బీచ్లో కయాకింగ్, ఇంకా కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇది మన కర్ణాటకలోని గోకర్ణ గురించి. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.